మహిళా సంఘాలకు గుడ్ న్యూస్. ఇక ఇప్పటివరకు చీరలని, లోన్ల పైన సబ్సిడీలని, స్పెషల్ స్కీమ్‌లని ఇవన్నీ ప్రవేశపెట్టిర్రు కదా! ఇక అవన్నీ గాదు. ఇప్పుడు మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలు. ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అండ్ దానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. వాలంటీర్‌లుగా మహిళా సంఘాల మహిళలు పనిచేయబోతున్నారు. ఇంతకీ ఏ డిపార్ట్మెంటో అది కూడా చెప్తా. అసలు ఎందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అండ్ దీనిపైన ఎందుకు చర్చలు జరుపుతుంది అనే విషయం కూడా చెప్తా. కల్తీ రాయిళ్ల భరతం పట్టాలి, కల్తీని అరికట్టాలి అంటే అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ వింగ్ తో పాటు సిపి సజ్జనార్ సార్ పెట్టిన వింగ్ తో పాటు జిహెచ్ఎంసి వింగ్ తో పాటు మహిళలను కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం. అందుకనే మహిళా సంఘాలను మనం ఆదుకోవడం, తర్వాత ఇట్లాంటి సబ్సిడీలు, స్కీమ్లు ఇట్లాంటి వాటితో పాటు ఇక వాళ్ళకు కూడా ఒక వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇస్తే ఎట్లుంటది అని ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఈ ఆలోచన గుర్తుకొస్తుంది అంటే కల్తీ. విపరీతమైన కల్తీ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ లో ఏం కొనాలన్నా కల్తీ, ఆఖరికి నీళ్ళలో కూడా కల్తీ, బ్రాండ్ల మార్చి సరైన బ్రాండ్ వస్తువుల పైన కూడా కల్తీ, తాగే ఛాయ్ల కల్తీ, తాగే నీళ్ళల కల్తీ, పాలల కల్తీ, పన్నీర్ల కల్తీ, పెరుగుల కల్తీ, పిల్లలు తినే బిస్కెట్ల కల్తీ, బేకరీ ఫుడ్ల కల్తీ, బిర్యానీల కల్తీ. కల్తీ ప్రతి ఒక్క చోట ఉంది. మరి కల్తీ భరతం పట్టాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు సీఎం సార్ దృష్టికి తీసుకెళ్తే కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చిరట. అందులో భాగంగానే ఏంటంటే కల్తీ రాయిళ్ల భరతం పట్టాలి అంటే అధికారులకి అధికారం ఏదైతే ఉందో, జస్ట్ వాళ్ళు వెళ్ళి ఏం చేస్తుండ్రు, ఇప్పుడు ఫుడ్ సంబంధించిన వెళ్ళినప్పుడు కావచ్చు, బ్రాండ్కి సంబంధించినప్పుడు వెళ్ళినప్పుడు కావచ్చు, సరిగా ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నారు, ఆ శాంపిల్స్ తీసుకొస్తున్నారు, ల్యాబ్లో ఇస్తున్నారు, దానికి సంబంధించిన టెస్టులు జరుగుతున్నాయి, తర్వాత రిపోర్ట్లు ఇచ్చే వరకు కూడా ఆ కల్తీ చేసిన కల్తీగాన్ల పైన ఎటువంటి శిక్షలు పడ్డా కూడా నామమాత్రానికి మాత్రమే ఆ శిక్షలు పరిమితం అవుతున్నాయి. అందుకనే అధికారులు ఇట్లా సీజ్ చేయడం, 10 రోజులు 15 రోజులు బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ తర్వాత వాళ్ళ దందా వాళ్ళు షురూ చేయడం. ఇట్లా ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలతో చిలగాటమాడుతున్నారని యూపీలో, ఎంపీలో, మహారాష్ట్రలో ఈ కల్తీ చేసిన ఫుడ్కి సంబంధించిన వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అక్కడ ప్రభుత్వం అని స్టడీ చేశారు. అదే ఎందుకు ఇక్కడ కాపీ పేస్ట్ చేయొద్దు అని ఆలోచించారు. అందుకనే అధికారులకు సంబంధించి ఇప్పటి నుంచి కేవలం చెక్ చేసి రావడం మాత్రమే కాదు, అక్కడ సీజ్ చేసే అధికారం కూడా అధికారులకి ఇవ్వాలి అని ఆలోచించారు. అండ్ దాంతో పాటు అధికారులతో పాటు మహిళా సంఘాల మహిళలను వాలంటీర్లుగా నియమించాలి. వీళ్ళని వాలంటీర్లుగా నియమించి వీళ్ళకి శిక్షణ ఇచ్చి వీళ్ళకు కిట్స్ ప్రొవైడ్ చేసి గల్లీ నుంచి మల్టీ లెవెల్ రెస్టారెంట్ వరకు కూడా ఎక్కడ ఇలాంటి ఫుడ్ కల్తీ జరిగినా, ఎక్కడ గోదాంలలో అక్రమంగా బ్రాండింగ్స్ మార్చి కల్తీ చేస్తున్నారన్నా, లేదంటే మాంసపు నిల్వ చేస్తున్నారన్నా, లేదంటే కల్తీకి స్కెచ్ చేస్తున్నారన్నా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా మహిళలకి పోలీసులు వాళ్ళతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. అట్లా కనుక చేస్తే కల్తీని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడుండే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం పెద్దగా కఠిన శిక్షలు ఏమీ లేవు. అందుకనే పక్క రాష్ట్రాల్లో ఈ కల్తీ పైన ఎలాంటి శిక్షలు అయితే ఉన్నాయో అలాంటి శిక్షలే మన దగ్గర కూడా పెడితే బాగుంటది, అండ్ కల్తీకి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది అని నిర్ణయించారు. అందుకనే ఆ దిశగా అడుగులు వేస్తున్నారనమాట. అడుగులు వేసే దిశలో ఏంటి, మొదటిగా ఒక టోల్ ఫ్రీ నంబర్, పోలీసులు అనగానే డైల్ 100 అని ప్రతి చిన్న పిల్లల మనసులో కూడా ఎట్లా ఉందో అండ్ వాళ్ళకి ఎట్లా నోటెడ్ ఉందో, అట్లాగే ఆహార కల్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కావచ్చు, లేదంటే కల్తీ జరుగుతుంది అని పక్కా ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే కస్టమర్స్ ఎవరైనా ఈ కల్తీ ఆహారం కొని వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు కావచ్చు, లేదంటే హోటళ్ళు రెస్టారెంట్లలో జరిగిన కల్తీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కావచ్చు, అక్కడ ఫుడ్ తిన్నప్పుడు ఆ క్వాలిటీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా కావచ్చు. అట్లా చెప్పాలి అంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉండాలి. దానికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నంబర్ తీసుకోవాలి అండ్ దానిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి. అండ్ సెకండ్ వచ్చేసి, సరే ఎవరైనా ఫోన్ చేసిర్రు అంటే ఇవాళ ఫోన్ చేస్తే రేపు వెళ్లే పరిస్థితిలో ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధికారుల వింగ్ పనిచేసే పరిస్థితి, రేపేంది ఒక వారం తర్వాత వెళ్ళిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళలో స్టాఫ్ చాలా తక్కువ ఉంది, వాళ్ళ తప్పు కాదు, స్టాఫ్ తప్పు. అందుకనే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వింగ్ లో
అధికారులని పెంచాలి, ఖాళీ ఉండలను భర్తీ చేయాలి. అండ్ దీనికోసం క్విక్గా వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చేయడమే ఆలస్యం, వాట్సాప్ నెంబర్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ రావడం ఆలస్యం. అక్కడికి వెళ్ళాలి అంటే ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది ఉండాలి. సో అందుకనే ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయడం. అండ్ దాంతోపాటు ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్ వెళ్ళినప్పుడు కిట్లతో పాటు వెంటనే అక్కడే మొబైల్ టీమ్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కల్తీకి సంబంధించిన టెస్టులు చెయ్యాలి. సో ఆ కల్తీయా కాదా అని నిరూపణ జరగాలి. సో అందుకనే ప్రతి నియోజకవర్గానికి 3 చొప్పున మొబైల్ ల్యాబ్స్ కూడా అందుబాటులో ఉంచాలని, అండ్ ఈ కల్తీ చేసే వాళ్ళకి ఇతర రాష్ట్రాల్లో ఎట్లయితే కఠిన శిక్షలు ఉన్నాయి, అంటే వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఒక్కసారి కల్తీ చేస్తూ దొరికారు అని అంటే జీవితాంతం వాళ్ళకి సంబంధించిన లైసెన్స్ రద్దు అవుతుంది. సో అలా రద్దు అవ్వడం అండ్ దాంతోపాటు వాళ్ళకి జీవిత ఖైదు విధించడం. సో ఇట్లాంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచనలు ఉంది. సో ఇదంతా చెయ్యాలి అంటే ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలి. అండ్ దాంట్లో ప్రజల సహకారం, ప్రజలకి అవగాహన కల్పించడం ఈ క్విక్ రెస్పాన్స్ టీంలో టోల్ ఫ్రీ నంబర్ దగ్గర పనిచేయడానికి కావచ్చు, అధికారులతో పాటు జాయింట్ ఆపరేషన్లో పనిచేయడానికి కావచ్చు, మహిళలకు అవకాశం ఇవ్వాలి. సో మహిళా వాలంటీర్లుగా వాళ్ళని తీసుకోవాలి అని ఆలోచన ఇస్తున్నారు. అయితే ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి దాంట్లో ట్రాఫిక్ వాలంటీర్లకు కొంతమంది వర్క్ చేస్తున్నారు. అండ్ మెట్రో ప్రైవేట్గా ఉన్న తర్వాత ప్రభుత్వంలోకి రాబోతుంది. అయినా కూడా సో ఏదేమైనా పక్కన పెడితే మెట్రోలో ట్రాన్స్జెండర్కి ఎలాగైతే అవకాశం ఇచ్చారో అండ్ ఈ ట్రాఫిక్ దాంట్లో ట్రాన్స్జెండర్ వాలంటీర్స్కి ఎలా అయితే అవకాశం ఇచ్చారో, సో అట్లాగే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వింగ్కి సంబంధించి కూడా ఈ కల్తీని అరికట్టడానికి ఒక వింగ్ ఫామ్ కాబోతుంది. సో దానికి సంబంధించిన మహిళలకు అక్కడ అవకాశం ఇవ్వాలి. సో ఎట్లాగో ఒక స్కీమ్ మనం అనుకున్నాం అండ్ ప్రచారం చేసినాం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి అని. సో ఆ కోటీశ్వరులో భాగంగా వాళ్లకు ఉపాధి కూడా కల్పించాలి అనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. సో ఇది ఎంతవరకు ముందుకు సాగుతుందో అనేది చూద్దాం. సో సీతక్క ఏదైనా నిర్ణయం మహిళా సంఘాల గురించి ఆలోచించి తీసుకుంటుంది అని వస్తే అది ఖచ్చితంగా 6, 100 అయినా 100, 120 అయినా కూడా ఖచ్చితంగా దాన్ని అమలు అయ్యే దిశల్లో అడుగు వేసేటట్టు ప్రయత్నాలు సాగిస్తారు. మరి ఉద్యోగ విషయంలో సీతకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? నిజంగా ఆహార భద్రతకు సంబంధించి కావచ్చు, కల్తీకి సంబంధించి అరికట్టడంలో మహిళా సంఘాలకు అవకాశాలు ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి.